బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జర్నలిస్టు ఒకరు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. మరోపక్క జర్నలిస్టుపై దాడి అనంతరం విచారణకు రావాల్సిండగా మోహన్ బాబు ఆసుపత్రిలో ఉండడంతో ఆయన విచారణతో పాటు అరెస్ట్ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ రోజు వరకు మోహన్ బాబు విచారణ, అరెస్టు వంటి వాటి నుంచి మినహాయింపించినట్టు చెబుతున్న నేపథ్యంలో ఆ గడువు నేటితో ముగుస్తోంది. మరోపక్క ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో మోహన్ బాబును ఈ రోజు రేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. మరోపక్క ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు సమాచారం. నాడు హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ ఆయన తరపు న్యాయవాది వెల్లడించారని అంటున్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశానుసారం ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పు అనంతరం మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గతంలోనే పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు తీసుకోబోయే చర్యలపై సర్వత్రా చర్చ జరుగుతోందని అంటున్నారు.